సరే, ఒకసారి అంకుల్ సెల్కి ఫోన్ చేయి. అలాగే. వికాస్ విషయంలో డాడీ ఇంకా నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. డాడీ, ముందా ఫోన్ ఇవ్వండి, ఇదొక డిస్టర్బెన్స్. అమృత, సెల్ ఫోన్ రింగ్ అయింది, వెంటనే కట్ చేశారు. ఏంటి డాడీ మూడీగా ఉన్నారు? ఏం లేదమ్మా, కాస్త నలతగా ఉంది. అంతేనా? మళ్ళీ ఒకసారి ట్రై చేయి. రేణు, ఫోన్ ఇలా ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను. మీకు నలతగా ఉందన్నారు కదా, నేను మాట్లాడినా? మాట్లాడమ్మా. అన్నోన్ నెంబర్ డాడీ. నా నంబర్కి ఫోన్ చేశారంటే మనకు తెలిసిన వారే ఉంటారమ్మా, లిఫ్ట్ చేయి. మేడం, సార్కి నలతగా ఉందన్నారుగా, కాసేపు ఫోన్ ఆఫ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. వెరీ గుడ్, ఇప్పుడు మీరు మా డాడీ పిఏ అనిపించుకున్నారు. అమృత, కట్ చేస్తున్నారే. ఇంకొకసారి ట్రై చేయి సుబ్బు. స్విచ్ ఆఫ్ చేశారు అమృత. ఇప్పుడు ఏం చేద్దాం? రేణు, ముందు ఎక్కడికి వెళదాం? మీ ఇష్టం డాడీ. సత్యం సార్, వియ్యంకుడు గారింటికి వెళ్ళి వాళ్ళని పలకరించి ఆ తర్వాత గెస్ట్ హౌస్కి వెళదాం. అలాగే సార్. సరే, ఇక్కడే కాసేపు ఉంటే ఎవరైనా చూసే ప్రమాదం ఉంది, ముందు వెళ్దాం పదా. ఏమైంది సుబ్బు? ఏంటి ఆలోచిస్తున్నావు? రేణుక గంగాధర అంకుల్ ఖచ్చితంగా వికాస్ ఇంటికే వెళ్తారు. తాతయ్యకి మాట వచ్చింది కాబట్టి జరిగిన విషయాలన్నీ గంగాధర అంకుల్కి చెప్పేస్తారు. అవునమృత, ఈరోజు ఎలాగైనా వికాస్ దుర్మార్గుడని గంగాధర అంకుల్కి తెలిసిపోతుంది. వికాస్ నీ అసలు స్వరూపం ఈరోజు బయటపడుతుంది. అమృతను అవుట్ హౌస్లో పెట్టినప్పటి నుంచి దాన్ని చంపేంత వరకు ముసలోడు మొత్తం అంకుల్తో చెప్పేస్తాడు. తాతయ్య అంటే రేణుకు పిచ్చి గౌరవం,
ఆయన ఏది చెప్పినా నమ్మేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నిశ్చితార్థం అయ్యేంత వరకు తాతయ్య నోరు మూయించాలి. వసే అమృత, పెట్రోల్ పోసి నిన్ను బూడిద చేసినా నువ్వు ఇంకా నన్ను వదలట్లేదు. హాయ్ వికాస్. ఇదేంటి, అద్దంలో నా ప్రతిబింబం కనిపించాలి, అమృత కనిపిస్తుందేంటి? కొంప తీసి ఇది చచ్చి దయ్యమై రాలేదు కదా? ఐ లవ్ యూ వికాస్. ఛే! వికాస్, వికాస్. హాయ్ వికాస్. No! No! వికాస్, No! హాయ్ వికాస్. ఇదేంటి, అమృత ఏంటి ఇలా కనిపిస్తుంది? ఏమైంది నాకు? నీ భ్రమలో బతికే ఉంది, అందుకే నీకు కనిపించింది. అవును, విక్రమ్ చెప్పింది నిజమే. నేను తలుచుకుంటే అది నా ఊహల్లో బతికే ఉంది అనిపిస్తుంది. ఆ రోజు కారు అద్దంలో ఇలానే కనిపించింది. నో నో, దాన్ని తలుచుకోను. కూల్ కూల్.
నానా నువ్వా? ఏంట్రా అలా ఉలిక్కి పడ్డావు? ఏం లేదు నానా. రేయ్, నువ్వు ఇక్కడే ఉంటే ఎలారా? టెన్షన్తో బీపీ పెరిగిపోతుందిరా. ఇక్కడ నా పరిస్థితి అంతే. గంగాధరం రేణుకలు వస్తే తాతని ఎలా మేనేజ్ చేయాలో ఆలోచించావా? అది ఆలోచించడానికే ఇక్కడికి వచ్చాను, కానీ నాకేం అర్థం కావడం లేదు. హాయ్ రేణు. హాయ్ వికాస్. ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తున్నారు? ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఇంకో ½ లో నేను డాడీ మీ ఇంటికి వస్తున్నాం. అలాగే రేణు, బాయ్. బాయ్. ఏంట్రా ఆల్రెడీ హైదరాబాద్ వచ్చారా? ½ లో ఇంట్లో ఉంటారు. అమ్మ అమృత తల్లి మమ్మల్ని. ఏంట్రా అలా అరిచావు? అమృతం తలుచుకోకు, దాన్ని తలుచుకోకు. ఏరా ఎందుకు? తలుచుకుంటే అమృత ప్రత్యక్షం అవుతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఓకే ఓకే ఓకే, నేను తలుచుకోను, మీరు తలుచుకోకండి. రేణుకా గంగాధరం రాగానే ఫస్ట్ తాతయ్య గురించి అడుగుతారు. ముందు తాతయ్య సంగతి చూడాలి. పదండి నాన్న. ఏంటండి అంత టెన్షన్గా ఉన్నారు? అమ్మా, ఈరోజు ఎలాగైనా తాతయ్య మనం చెప్పినట్టు వినాలి. ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినా సరే ఆయన రాజీకి తీసుకురావాలి. పైకి వెళ్ళి ఇదే నన్ను ఆలోచించింది. అవునానా, ఇంతకంటే మనకు మరో మార్గం లేదు. రాజీకి వస్తాడంటావా? తాతయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మామయ్య గారు, మీకోసం పాలు తెచ్చాను. నానా, డాక్టర్కి ఇందాకే ఫోన్ చేసి మాట్లాడాను. ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు, మీ కాళ్ళు చేతులు వచ్చేలా మంచి టాబ్లెట్స్ తెమ్మన్నాను. తాతయ్య, ఇప్పుడు రేణుకా గంగాధరం అంకుల్ వస్తారు. మీరు అమృత విషయాలేవి వాళ్ళతో చెప్పకండి. మేమంతా ఎవరు నాన్న? నీ రక్త సంబంధమే కదా. మీ పట్ల మేము చాలా తప్పులు చేశాం కాదన్ను, కానీ ఈరోజు మీ మనవడి జీవితం మీ చేతుల్లోనే ఉంది. అవును తాతయ్య, మీరు అమృత గురించి చెప్పిన మరుక్షణం నేను కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. మామయ్య గారు, తల్లిగా నాకు చిన్నవాడు చైతన్య కంటే పెద్దవాడు వికాస్ అంటేనే కొంచెం ప్రేమ ఎక్కువ. వాడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. నేను కూడా చచ్చిపోతాను మామయ్య గారు. ఏనా ఒక పరాయి అమ్మాయి కోసం, అది చచ్చిపోయిన దానికోసం బతికున్న మీ సొంత మనవని చంపుకుంటారా? తాతయ్య, నా వయసులో ఉన్న వాళ్ళు డాక్టరో, లాయరో, కలెక్టరో, ఇంజనీరో, అట్లీస్ట్ క్లర్క్ కావాలన్న డ్రీమ్ ఉంటుంది. నాకు డ్రీమ్ ఉంది, షార్ట్ కట్లో కోటీశ్వరుడు కావాలని. నా డ్రీమ్ నెరవేరే టైం దగ్గర పడింది తాతయ్య. ఇప్పుడు చివరి నిమిషంలో మీరు ఇలా అడ్డుపడి నా డ్రీమ్ని, నా జీవితాన్ని నాశనం చేయకండి తాతయ్య.
ప్లీజ్ తాతయ్య. అమ్మా కోళ్ళ పాలు తాగించమ్మా. అయ్యో మీరు నోరు తెరిచి అడగాల. మీకోసం గంట గంటకు పాలు జ్యూసు ఏది కావాలంటే అది చేసి నా చేతులతో తాగిస్తారు మామయ్య గారు. అవును నాన్న, మేం చెప్పినట్టు వింటే మిమ్మల్ని పువ్వుల్లో కాదు మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. సరే అలాగే. అమ్మా, తాతయ్య మన ఫీలింగ్స్ అర్థం చేసుకున్నారు. ఎందుకు అర్థం చేసుకోరు? రే నాన్న, నీ పద్ధతులు తాతయ్యకి నచ్చావు గాని నీ మీద కొండంత ప్రేమరా. రేణుక వాళ్ళతో అమృత విషయం ఏమీ చెప్పకే. అమ్మా, ముందు నువ్వు పాలు తాగించమ్మా. అలాగేరా. అవును బాను, నాన్న మనసు మార్చుకున్నాడు. ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు? మొసలి కన్నీళ్ళంటే ఎలా ఉంటాయో ఇప్పుడు మిమ్మల్ని చూసే తెలుసుకున్నాను రా. ఆస్తి కోసం బంధాల్ని అనుబంధాల్ని కాలరాచిన రాక్షసులరా మీరు. నువ్వు ఒక ఆడదానివేనా? ఛే! నానా, గంగాధరం అంకుల్ వాళ్ళు వచ్చేశారు. రేయ్, ఇంకా కొద్దిసేపట్లో మీ బండారం కాస్త బయటపడుతుందిరా. తాతయ్య నిన్ను. ఒరేయ్, వద్దు. ఆవేశపడకరా, ముందు గంగాధరం గారిని రిసీవ్ చేసుకోవాలి. పదా పదా.